హలో ఆల్, ఇది నా ఈవినింగ్ వ్లాగ్. ఇది చూస్తున్నారు కదా, ఇది స్తుతి చేసింది. ఇప్పుడు నేను పైనాపిల్ కట్ చేస్తున్నాను. నేను ఎవ్రీడే ఏం చేస్తానంటే వెన్ కిడ్స్ కమ్ ఒక ఫ్రూట్ అంటే ఎనీ ఫ్రూట్ ఇలాగ ఎక్కువగా కట్ చేసేసి నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. సో వాళ్ళకి ఆప్షన్ లేదు, దే హ్యావ్ టు ఈట్. అందుకని నేను ఎప్పుడు బిఫోర్ ఐ కుక్, నేను కుక్ చేసే ముందే వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చేస్తాను. స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ అట్లాగా. ఈవేళ పైనాపిల్ అన్నమాట. సో ఇది కట్ చేసి జ్యూస్ వేసి ఇచ్చేసాను. జ్యూస్ వేస్తే ఇట్లయితే ఒక 4 cups, అదే 4 full గ్లాస్ జ్యూస్ వచ్చింది. నలుగురికి ఇచ్చేసాను. నలుగురు అంటే ఈవెన్ నాతో కూడా. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్స్క్యూజ్ లేదన్నమాట. సో నేను అక్కడే నుంచుంటాను, తాగే వరకు కూడా అక్కడే నుంచుంటాను. లుక్ అట్ హర్ ఫేస్. తర్వాత కొంచెం మిగిలిపోతే తనే మళ్ళీ కట్ చేసింది. మళ్ళీ నాకు అంటుంది, నాకు ఎక్కువ జ్యూస్ వద్దు, నాకు ఇలాగా ముక్కలు చేసుకుని తింటా అని చెప్పింది. సో వెన్ దే లైక్ దే డూ దిస్. తర్వాత నేను కాకరకాయ ఎప్పుడు చేశాను ఆ రోజు ఈవినింగ్. నాకు చాలా ఇష్టము కాకరకాయ. నేను ఒకదాన్ని తింటాను, మా ఇంట్లో ఎవరు తినరు, ఎంత స్పెషల్ చేసినా కూడా తినరు. సో చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. పైనుంచి కొంచెం పల్లి పొడి వేసేస్తాను. సో అది ఏమవుతుందంటే ఫైబర్, కొంచెం ప్రోటీన్ లాగా అయిపోతుంది అన్నమాట. అండ్ ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు. నేను అన్ని క్యాస్ట్ ఐరన్ దాంట్లోనే వండుతూ ఉంటాను ఇన్ జనరల్గా. సో దిస్ ఈజ్ మై కాకరకాయ పొడి, కాకరకాయ ఫ్రై పొడి అన్నమాట. నేను ఇది మళ్ళీ రెసిపీ షేర్ చేస్తాను అందులో మీకు అందరికీ, చూస్తూనే ఉండండి. అండ్ తర్వాత నేను ఏం చేశానంటే ఈ బెండకాయలు ఫ్రై చేశాను అనమాట. బెండకాయలు కూర చేసినాను నేను ఆ రోజు. మా ఆయన గారికి ఏమో పులుసు కూరలు ఇష్టం, నాకేమో ఫ్రై లాగా కొంచెం దగ్గరగా ఉంటే ఇష్టం. ఏం చేస్తాం, రెండు కూరలు వండాల్సిందే. నేను ఒకటేసారి ఎవ్రీడే ఈవినింగ్ వండేస్తూ ఉంటాను అనమాట ఇన్ జనరల్గా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. అండ్ రోజు మీరు ఎట్లా చేస్తారు కామెంట్లో చెప్పండి. నేను ఈవినింగ్ టైంలో నేను కూడా వర్క్ చేస్తుంటాను. సో నేను ఈవినింగ్ టైంలోనే 2-3 కూరలు చేసేయడము, కారపొడి చేసి పెట్టుకోవడము, ఇంకా ఇలాగా అన్నీ ముందు నుంచే ప్రిపేర్ చేసి పెట్టుకుని ఐ మేక్ షూర్ వీఆర్ ఆల్ ఈటింగ్ హెల్దీ అన్నమాట. నేను పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఐఎమ్ నెవర్ లేజీ టు కుక్ అండి. నిజంగా ఐ గివ్ ద ప్రిఫరెన్స్ టు కుక్. నాకు సెకండ్ జాబ్ కుకింగ్ అయితే, మా ఆయన గారు ఆయన సెకండ్ జాబ్ పిల్లల్ని చదివించి చూసుకోవడం అన్నమాట. ఇలాగా ఒక పక్కన రైస్ పెట్టాను, అది హ్యాపీ గడికి చికెను, ఇది కాకరకాయ ఫ్రై. ఇప్పుడు నేను ఇందులో పల్లీల పొడి వేస్తాను అనమాట. ఇది బెండకాయ కూర. మరి ప్రోటీన్ కావాలి కదా, అగో ఎగ్స్, ఈచ్ వన్కి 2 eggs అన్నమాట. అట్లా ప్లాన్ చేస్తాను ఇన్ జనరల్గా. సో దిస్ ఈజ్ వాట్ ఐ డూ. అండ్ ఇది మనం అన్ని తొక్కలు వస్తాయి కదా, ఆ తొక్కలన్నీ నేను తీసి మామూలుగా చెట్లకి వేస్తాను అనమాట. అంటే వాటి పక్కన చిన్నగా హోల్ చేసేసి దాని మీద మట్టి పోసేస్తాను. ఇట్ విల్ హెల్ప్ ఇట్. అండ్ ఇక్కడ చాలా గిన్నెలు అయిపోయినాయి అన్నమాట. కానీ థ్యాంక్ గాడ్ ఇది డిష్ వాషరు. నాకు డిష్ వాషర్ లేకపోతే రోజునే గడవదు అసలు. సో ఐ రియలీ థ్యాంక్ ద డిష్ వాషర్. ఐ టచ్ ఇట్, నిజం చెప్తున్నాను, టచ్ చేసి మరీ థ్యాంక్ చెప్తాను. నేను ప్రతిదీ గ్రాటిట్యూడ్ ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను మార్నింగ్ టైమ్స్లో. ఐ టచ్ ద థింగ్స్ అండ్ సే, ఇది హ్యాపీ గడ్కి చికెన్ బాయిల్ చేసి కొంచెం ఉప్పు కారం వేసి బాయిల్ చేసి ఇట్లా కట్ చేసి ఇస్తాను. మా వాడు చాలా సోకులు, వాడికి అన్నీ ఏది పడితే అది తిండు, స్కిన్ తిండు, ఫ్యాట్ తినడు. ఏం చేస్తాం, ఇట్లా చేస్తాం, ఇలా కట్ చేసి ఇస్తేనే తింటాడు. పైగా హాట్ ఉండాలి. సో దిస్ ఈజ్ మై డిన్నర్ లుక్స్ లైక్. సి ఇక్కడ అన్నము, కాకరకాయ పొడి ఫ్రై, ఇది బెండకాయ కూర, ఇది ఎగ్. కాకరకాయ పొడిలో కూడా ప్రోటీన్ ఉంది. సో దిస్ ఈజ్ హౌ మై మీల్ లుక్స్ లైక్ టుడే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ చెప్పండి, షేర్ చేసి. అండ్ అందులో చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి హౌ డూ యూ లైక్ ఇట్. ఓకేనా? ఇంకా చాలా కబుర్లు చెప్పాలి మీ అందరితోని నేను. మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి కదా. ఇంకేంటి, బై ఫ్రెండ్స్. ఆగండి, వీడియోలు నచ్చుతున్నాయి కదా, నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.